ఇవాళ మనము ఒక రకమైన లాంగ్వేజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం, విచ్ ఈస్ దాని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఈ భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మ్యూజికల్ లాంగ్వేజ్. ఇలా నేను ఒక్కనే అనడం లేదు, తెలుగు అన్నది ద మ్యూజికల్ లాంగ్వేజ్ అని. ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ అనే బుక్ లో ఆథర్ ఇలా రాశాడు, రామానుజన్స్ మాతృభాష తమిళ్, కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ లలో కొందరివి ద్రవిడియన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ మలయాళం, కెనరీస్ అండ్ ద మ్యూజికల్ సౌండింగ్ తెలుగు. హిందీ, బాంగ్లా, మరాఠీ తర్వాత అన్నిటికన్నా ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. అండ్ ఆల్సో తెలుగు ద ఫోర్త్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో వేరే వేరే దేశాలలో లైక్ USA లో అన్నిటికన్నా ఎక్కువగా మాట్లాడే భాష అండ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ కూడా తెలుగునే. గత లాస్ట్ 6 years గా మనం చూస్తే తెలుగు మాట్లాడే వాళ్ళు 150% పెరుగుతూ వస్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటికీ నార్త్ సైడ్ పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు, తమిళ్ అండ్ తెలుగు భాష పెద్ద వీటిలో డిఫరెన్స్ ఏముండేవి, రెండు ఒక్కటే అని అనుకుంటారు. తెలుగు तमिल तमिल नहीं तेलुगु। हाँ वही, तमिल और तेलुगु में कितना फर्क है? उतना ही जितना पंजाबी और बिहारी में है। अच्छा जी। నిన్న మొన్న కాదు 1420s లో ఒక ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ నికోలా డి కాంటి ఇండియాకి వచ్చినప్పుడు తను మన తెలుగు లాంగ్వేజ్ ని చూసి ఎంతో మురిసిపోయాడంట. అండ్ ఆల్సో మన తెలుగుని ఇది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అన్నాడంట. అండ్ ఆల్సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన తెలుగు లాంగ్వేజ్ ని వింటూ ఇలా కామెంట్ చేశారు, ఇస్ దిస్ ఎ లాంగ్వేజ్ ఆర్ ఎ మ్యూజిక్ అని. కార్నెటిక్ మ్యూజిక్ స్టైల్లో కూడా చాలా వరకు తెలుగు నుంచే ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఆల్సో తెలుగు కార్నెటిక్స్ అంటే తెలుగు పోయమ్స్ అన్నవి స్టిల్ ఇప్పటికి ఎంతో పాపులర్. స్టిల్ ఇప్పుడు కూడా కర్ణాటక, తమిళనాడు టెంపుల్స్ లలో తెలుగు పోయమ్స్ పద్యాలు పాడతారు. ఒక తమిళ్ పోయట్ భారతీయర్ అనే ఒక ఆయన మన తెలుగు యొక్క స్వీట్నెస్ ని ఎంత అందంగా తన మాతృభాష అయిన తమిళ్ లో క్యాప్చర్ చేశాడో ఒకసారి మీరు చూడండి. സിന്ധു നദിയിന്മീസേ നിലവിനിലേ சேரநாட்டிளம் பெண்களுடனே சுந்தர தெலுங்கினில் பாட்டிசைத்து தோணிகளோட்டி விளையாடி வரும். అండ్ ఆల్సో మీరు చెప్పొచ్చు నార్త్ సైడ్ మాట్లాడే బెంగాలీ లాంగ్వేజ్ కి ఒక స్టేటస్ ఉందని, బెంగాలీ ఈజ్ స్వీట్ లాంగ్వేజ్ అనే స్టేటస్ దానికి పేరు దక్కుతుందని. అండ్ ఆల్సో సేమ్ స్టేటస్ డౌన్ సైడ్ లో ఉండే తెలుగు కూడా దక్కుతుంది. అండ్ ఆల్సో విజయనగరాన్ని శాసించిన శ్రీకృష్ణ దేవరాయల వారు తెలుగుకి చాలా పెద్ద ఆధారకుడు. ఆయన మామూలుగా తులు అండ్ కన్నడలో మాట్లాడేవారు, కానీ ఎప్పుడైతే తను తన మొట్టమొదటి గొప్ప పోయం అముక్తమాల్య రాద్దాం అని అనుకున్నాడో తను తెలుగులో రాశాడు. మనం ఇలా క్వశ్చన్ వేయొచ్చు, బ్రో నువ్వు ఒక కన్నడ స్పీకర్ బట్ ఎందుకు తెలుగులో రాద్దాం అని అనుకున్నావు అని అడిగితే ఆయన ఇలా చెప్పాడు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపుల గొలువ ఎరుగవే వాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అయితే గైస్ ఈ రోజు మనము తెలుగుకి ఇంత ఫ్యాన్ బేస్ ఎందుకు ఉంది అండ్ ఆల్సో తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంత ర్యాపిడ్ గా ఎందుకు పెరుగుతున్నారు అండ్ మన మెయిన్ క్వశ్చన్ అసలు తెలుగు అన్నది ఇంత మ్యూజికల్ సౌండింగ్ ఎందుకు ఇస్తుంది అనే ఈ క్వశ్చన్స్ కి మనము ఈ వీడియోలో రీజన్స్ తెలుసుకుందాం. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే పాడిపోయెను కాదా. అయితే మీరు ఇప్పుడు ఈ సాంగ్ విన్నాక మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ప్రతి పదాన్ని మనం డివైడ్ చేస్తే యమున, తటిలో, నల్లనైన, ఎదురు, చూసిన, రాధా, సో ఇవన్నీ వావెల్ ఎండింగ్స్. తెలుగులో కాన్సనెంట్స్ ఏమంటారంటే హల్లులు అండ్ వోవెల్స్ ని అచ్చులు. అండ్ అందుకే దాదాపు తెలుగు పదాలు అనేవి అచ్చులతో ఎండ్ అవుతాయి. అండ్ ఆల్సో తెలుగుని అచంత్ లాంగ్వేజ్ ఆర్ అజంత్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. అండ్ ఆల్సో ఇదే మెయిన్ రీజన్ తెలుగులో ఈజీగా పోయమ్స్ ని కంపోజ్ చేయడానికి. ఎండ్ అయిన ప్రతి పదం అన్నది ఒక వావెల్ ఎండింగ్ ఇస్తుంది. ఆల్సో ఎవరైనా రెండు తెలుగు పదాలని ప్రాస చేస్తే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విండుని తెలుగులో ఏమంటాం గాలి, అదే తమిళ్లో కాట్రు. శ్రీకృష్ణుడిని తెలుగులో కృష్ణుడు, అదే తమిళ్లో కృష్ణన్. కోల్డ్ ని తెలుగులో చల్లని, అదే తమిళ్లో కూలేరు. చిల్డ్రన్స్ ని తెలుగులో పిల్లలు అని అంటారు, అదే తమిళ్లో కొడెందగల్ అని అంటారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తెలుగు అన్నది ఒక పోయం కి, ఒక పోయటర్ కి ఎంత అనుకూలంగా డిజైన్ చేయబడిందో అని. అండ్ అందుకనే ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ అయిన నికోలా డి కాంటి తెలుగు అన్నది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని భావించాడు. ఎందుకంటే ఇటాలియన్ లో ఉండే పదాలు కూడా ప్రతి పదాలలో వావెల్ ఎండింగ్ సౌండ్స్ ఇస్తాయంట. ఈ రెండు లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇటాలియన్లో టీ అండ్ చీ సౌండ్స్ ఇచ్చే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. లైక్ పుట్టి, నెట్టి, తెచ్చి, వచ్చి, కుట్టి,
గురించి అండ్ సో మెనీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే భాష పరంగా తెలుగు అన్నది ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందింది. అదే సేమ్ ద్రవిడియన్ ఫ్యామిలీకి తమిళ్, మలయాళం అండ్ కన్నడ కూడా చెందినవి. చాలా మంది ఒక కరెక్ట్ క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఒకవేళ నువ్వు తెలుగు పదాలు చదివితే దాంట్లో ఎక్కువ వరకు సాంస్క్రిట్ సౌండింగ్ పదాలు ఎక్కువగా వినిపిస్తాయని. సో అసలు మనం ఎట్లా చెప్పగలం తెలుగుతో అసలు సాంస్క్రిట్ కి కనెక్షన్ లేదని? అంత ఈజీగా లాంగ్వేజెస్ ఇచ్చే సౌండ్స్ బట్టి ఏ లాంగ్వేజ్ దేనికి చెందిందని అంత ఈజీగా జడ్జిమెంట్ చేయలేము. బట్ మనం కొంచెం లోతుగా భాష పదాలను చూస్తే సాంస్క్రిట్ రూట్ కి చెందిన హిందీ, బెంగాలీ, మరాఠీ లాంగ్వేజెస్ ఇచ్చే సౌండ్స్ మనం చూస్తే దాదాపు సేమ్ సౌండ్స్ కలిగి ఉంటాయి. లైక్ మనము వర్డ్ 2 ని తీసుకుంటే హిందీలో దో, బెంగాలీలో దుయ్, మరాఠీలో డోన్. ద్రవిడియన్ రూట్ కి చెందిన తెలుగు, మలయాళం, కన్నడలో వర్డ్ 2 అన్నది ఇరెండు, రెండు, రెండు. అండ్ దగ్గర సాంస్క్రిట్ రూట్ లో వర్డ్ 4 అన్ని 3 లాంగ్వేజెస్ లలో చార్ ఆర్ చతుర్. కానీ ద్రవిడియన్ లో అది నాల్. అదే సింగింగ్ అనే పదానికి రూట్ సాంస్క్రిట్ లో గాన్. అదే పాటు ఇన్ ద్రవిడియన్. కంట్రీని దేశ్ ఇన్ సాంస్క్రిట్, నాడు ఇన్ ద్రవిడియన్. సో దేర్ఫోర్ తెలుగుకి కోర్ అన్నది ద్రవిడియన్ నుండి వచ్చింది. సో అన్ని ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్నవి కామన్ గా బేస్ అనేవి ప్రోటో ద్రవిడియన్ నుంచి ఉద్భవించినవి. కొంతమంది ఏమంటారంటే ఈ ప్రోటో ద్రవిడియన్ అనేది ఏదో కాదు, ఇది ఓల్డ్ తమిళ్ అని. బట్ ఇది మనం కన్ఫర్మ్ గా 100% చెప్పలేము. సో ఈ ప్రోటో ద్రవిడియన్ నుంచి ఇండియాలో 2 బ్రాంచెస్ డివైడ్ అయినవి. ఒకటి సెంట్రల్ అండ్ ఇంకొకటి సౌతర్న్. సౌతర్న్ బ్రాంచ్ నుంచి తమిళ్, మలయాళం అండ్ కన్నడ వచ్చాయి. సెంట్రల్ బ్రాంచ్ నుంచి కుయ్, గోండ్, టోండ్, పింగో అండ్ తెలుగు. సో సెంట్రల్ బ్రాంచ్ లో కూడా ఇన్ని లాంగ్వేజెస్ ఉండగా కేవలం తెలుగు మాత్రమే ఒక లిటరసీ లాంగ్వేజ్ గా మారింది. అంటే అందరూ నేర్చుకోగలిగే అట్ ద సేమ్ టైం చదువుకోగలిగే లాంగ్వేజ్ గా మారింది. తెలుగు అన్నది సాంస్క్రిట్ నుంచి ఒరిజినేట్ కాలేదు. బట్ అయినా కూడా తెలుగు అన్నది ఒక కీ రోల్ ప్లే చేసింది డెవలపింగ్ తెలుగు కల్చర్లలో. తెలుగు అన్నది ఒక పిరమిడ్ లాంటిది. బేస్ ద్రవిడియన్ బట్ టాప్ ఏమో సాంస్క్రిట్. తెలుగు నుంచి వచ్చిన ప్రతి పదంలో ఒక సాంస్క్రిట్ నుంచి ఇన్స్పైర్ అయిన వర్డ్ ఉంటుంది అండ్ ఇంకొక ప్యూర్ తెలుగు వర్డ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూన్ ని మనము చంద్రుడు ఇన్ సాంస్క్రిట్, అదే జాబిల్లి ఇన్ తెలుగు. ఆల్సో మూన్ లైట్ ని చంద్రకాంతి ఇన్ సాంస్క్రిట్ అండ్ వెన్నెల ఇన్ తెలుగు. మోడర్న్ తెలుగు మిక్సెస్ లో సాంస్క్రిట్ అండ్ ద్రవిడియన్ చాలా మిక్స్ అయి ఉంటాయి. ఎట్లానంటే అసలు మనం గ్రహించలేము కూడా. కొంచెం మధురము, కొంచెం విరహము, వింతలో నువ్వు నరకం, కొంచెం స్వర్గము, కొంచెం శార్ధము, గొంతులో చాలుగరడు, కొంచెం పరువము, కొంచెం ప్రళయము, గుండెనే కోయుగాయు, కొంచెం మౌనము, కొంచెం గానము, ఎందుకీ ఇంద్రజాడు, చిలిపిగా చూస్తావాలా, పెనవేస్తావేలా, నిన్నే ఆపేదేలా. మనము తెలుగు ఆల్ఫాబెటిక్ సిస్టమ్ లో సాంస్క్రిట్ అండ్ ద్రవిడియన్ లెటర్స్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా చూస్తాము. లైక్ ఖ, ఘ, ఘ, ఠ, ఠ, ద, ప. సో ఈ యొక్క లెటర్స్ అనేటివన్నీ ప్రాచీన సాంస్క్రిట్ నుంచి తెలుగు ఆల్ఫాబెటిక్స్ లోకి వచ్చినవి. సో మీరు నోటీస్ చేస్తే ఇవన్నీ ఆస్పిరెంట్ సౌండింగ్స్, అంటే ఎండింగ్ లో అన్ని ఆ సౌండింగ్స్ ఉంటాయి. అండ్ ప్యూర్ సాంస్క్రిట్ లెటర్ సౌండ్ అన్నవి న్య, న్య, ష, ష. సో తెలుగులో ఈ లెటర్స్ అనేటివి అన్ని కంప్లీట్ సాంస్క్రిట్ వర్డ్స్ రాయడానికి యూజ్ చేస్తాం. లైక్ జ్ఞానం, శాంతి, మోక్షం, శక్తి, భక్తి అండ్ లైక్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఆల్సో స్టిల్ ఇవాళ కూడా చాలా మందికి తెలియని 2 డిఫరెంట్ సౌండింగ్ లెటర్స్ తెలుగులో ఉన్నాయి. అవే సా అండ్ జా. అండ్ ఇది ప్యూర్ ప్రాచీన మహారాష్ట్ర లాంగ్వేజ్ నుంచి వచ్చినవి. అంతేకాదు ఇంకా ఈ 2 సౌండింగ్ లెటర్స్ అన్నవి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లో కూడా లేవు. రాజా కురుపున్నోళ్ళు నిదరో ఏ వేళల్లోన ఆశ కురుపొచ్చియదే అర నిమిషం నిదరోదే గుంజుకున్నా నిన్ను ఎదలోకి ఇక ఎన్నాళ్ళకి ఏడేరును ఈ బతుకి. సో మొత్తానికి వై తెలుగు లాంగ్వేజ్ సో మ్యూజికల్ అని అంటే రీజన్ 1 అజంత నేచర్. దాదాపు ఎండ్ అయిన ప్రతి పదం అన్నది ఒక వావెల్ ఎండింగ్ తో ఉంటుంది. అంటే ఉన్న పదానికి నెక్స్ట్ ఎండింగ్ పదానికి సేమ్ ఎండింగ్ సౌండ్ ఇస్తుంది. అండ్ సెకండ్ రీజన్ మల్టీ రిజిస్టర్. తెలుగు, సంస్కృతం లేదా ద్రవిడియన్ భాషల నుంచి ఇష్టమైన పదాలని ఎంచుకోవచ్చు. సో ఒక సాంగ్ లేదంటే ఒక పోయం లేదా ఒక పద్యానికి మంచి మీనింగ్ ఉన్న వర్డ్ ని తీసుకుంటే దాని సౌండింగ్ అన్నది బ్యూటిఫుల్ గా ఉండేటట్టు చేసుకోవచ్చు. అండ్ రీజన్ 3 వర్బ్ ఫార్మ్స్. తెలుగు వర్బ్స్ చెయ్యండి, తినండి,
తినండి, నవ్వండి లాంటివి పనుల పేర్లు, కానీ తెలుగులో వీటిని సఫిక్సెస్ అంటే ఎత్తులు లగ్నాలతో ఎన్నో రకాలుగా మనం కస్టమైజ్ చేయొచ్చు. సో దానితో మనం చాలా అర్థాలతో తేడా చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న వర్డ్ తీసుకుందాం, లైక్ చెయ్యు, టు డూ అనే వర్డ్. చేస్తున్నా, ఐఎమ్ డూయింగ్. చేశాను, ఐ డిడ్. చేస్తున్నావా, ఆర్ యు డూయింగ్. చెయ్యాలి, షుడ్ డూ. చెయ్యకపోతే ఇఫ్ నాట్ డన్. చేస్తుండే వాడిని ఐ యూజ్ టు డూ. చెయ్యకపోతే ఇఫ్ నాట్ డన్. చేస్తుండే వాడిని ఐ యూజ్ టు డూ. చేయించాను, ఐ మేడ్ సమ్వన్ టు డూ. సో మీరు ఇక్కడ తెలుగు వర్డ్స్ ని అబ్జర్వ్ చేస్తే జస్ట్ 2 to 3 వర్డ్స్ యూజ్ చేసుకొని ఎన్నో రకాలుగా మీనింగ్ క్రియేట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం అవుట్పుట్ అన్నవి అవి ఒక బ్యూటిఫుల్ సౌండింగ్ ఇచ్చేలా. సో మొత్తానికి ఈ రీజన్స్ అనేటివి ద మెయిన్ రీజన్ తెలుగు అన్నది ద మ్యూజికల్ లాంగ్వేజ్ గా ఉండడానికి. అంతేకాదు ఇంకా ఈ తెలుగు స్టేట్స్ నుంచి ఎంతో గొప్ప గొప్ప లీడర్స్ లైక్ సరోజిని నాయుడు, పివి నరసింహ నాయుడు, స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ వివిఎస్ లక్ష్మణ్, సానియా మిర్జా అండ్ పివి సింధు అండ్ ఫిలాసఫర్స్ లైక్ సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ అంతేకాకుండా మన ఇండియన్ ఫ్లాగ్ ని డిజైన్ చేసిన పింగిలి వెంకయ్య గారు అండ్ అస్సలు మర్చిపోకుండా ఒక గొప్ప సింగర్ అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ లాస్ట్ గా విజయనగరానికి రాజైన శ్రీకృష్ణ దేవరాయల గారు చెప్పిన ఒక మాట, దేశ భాషలందు తెలుగు ట్రూలీ లెస్స. అండ్ గైస్ వెయిట్ ఈ వీడియో కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్, అండ్ ఆల్సో మీరు కొత్త అయినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. అండ్ ప్లీజ్ ఈ వీడియో కానీ ఏ యాంగిల్ లో నచ్చినట్టు అనిపించినా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినట్టు అనిపించినా, మీరు కానీ ఒక తెలుగు పర్సన్ అయి ప్రౌడ్ గా ఫీల్ అయినా ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.